అందరికీ నమస్తే. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మన రెసిపీ బజారుల్లో బండ్ల మీద అమ్మే పానీపూరి చాట్ తెలుసు కదా, అందరూ టేస్ట్ చేసే ఉంటారు. అలాంటి చాట్ని ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాము. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ముందుగా 200 గ్రామ్స్ వరకు చాట్ బఠానీల్ని ఓవర్ నైట్ వరకు సోక్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సోక్ చేసిన బఠానీల్ని కుక్కర్లోకి యాడ్ చేసేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా పీల్ తీసి పెట్టుకొని వాష్ చేసుకున్న పొటాటోని పీసెస్గా కట్ చేసుకొని ఈ బఠానీల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ అనేది పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 9 to 10 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అందుకనే అప్ టు 9 to 10 విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకుందాం. ఒక ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే లిడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా లిడ్ ఓపెన్ చేసి చూసిన తర్వాత చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయాయి. ఒకసారి చెక్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మన దగ్గర బఠానీ చాట్ని స్మాషర్ కానీ అది లేకపోతే పప్పుని స్మాష్ చేసుకునేది ఉన్నా కానీ దాంతో అయినా స్మాష్ చేయొచ్చు. దీంతో అయినా పర్ఫెక్ట్గా స్మాష్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో స్మాష్ చేస్తున్నాను. దీని దగ్గర లేకపోతే పప్పు గుత్తితోనైనా మంచిగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి దానిలోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు మంచిగా టమాటోని, ఆనియన్ని, కొత్తిమీరని మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. దీనిలోకి మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా టమాటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని, అలానే 3/4 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 3/4 స్పూన్ చాట్ మసాలా, పించ్ ఆఫ్ గరం మసాలా వేసుకొని మంచిగా దీన్ని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీ చాట్ని దీనిలోకి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం. నాకైతే సాల్ట్ సరిపోలేదు, మరలా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. కారము, మిగతా స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్లో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే 1 మినిట్ ముందు స్టవ్ ఆపేస్తాము అనుకుంటామో ఆ టైంలో మాత్రమే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకోగానే మన చాట్ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసి కిందకి దించేసుకున్నాం. చూసారు కదా, చాలా క్విక్గా చాలా సింపుల్గా చేసుకునే బఠానీ చాటు. అలానే స్ట్రీట్లో తినే పని లేకుండా ఇంట్లోనే చాలా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర, ఆనియన్స్, అలానే సన్న చక్రాలు, ఫైనల్గా నిమ్మకాయ టచ్ ఇస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలానే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలానే నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.